హలో అండి, వెల్కమ్ టు సునీల నిలయం. మేము వైకుంఠ ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి తిరుమల వెళ్తున్నాం వందే భారత్ ట్రైన్లో. ఇదిగోండి, ఇలా ఇచ్చాడు క్యాబిన్. మనకు ఫ్లైట్లో ఇస్తాడు కదా, అలాగా ఇది మనం ముందు ఏమన్నా సరే పెట్టుకోవడానికి. ఇక నేనేమో బ్యాగులు పెట్టుకున్నా. ఇక్కడ సీట్స్ అవి బాగానే ఉన్నాయండి ట్రైన్లో. ఇటువైపు ఏమో 3 ఉన్నాయి, అటేమో 2 ఉన్నాయి. మనం కాళ్ళు పెట్టుకోవటానికి అది కూడా బాగానే ఇచ్చాడు. వాటర్ బాటిల్కు కాళ్ళు పెట్టుకోవటానికి అది స్పేస్ బాగానే ఉంది. ప్రొద్దున్నే హాయిగా 4:30కి చక్కగా ఇంట్లో 3ంటికి లేచాను. చక్కగా పూజ అదంతా కూడా హాయిగా స్వామికి చేసేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత క్యాబ్ తీసేసుకున్నాం. 4:30కి ఇంట్లోంచి బయలుదేరమాట. సికింద్రాబాద్కి వచ్చే లోపల 5:30 అయింది మాకు. మేము ఇవాళే ట్రైన్కి ఎందుకు బుక్ చేసుకున్నాము అంటే, ఇవాళ ప్రొద్దుటే దేవుడికి చక్కగా ఇంట్లో పూజ చేసేసుకొని హాయిగా ముక్కోటి ఏకాదశి రోజు, ఇదేమో 6 గంటలకు ఉంది కదా పొద్దున, చక్కగా సికింద్రాబాద్ స్టేషన్కి బయలుదేరి వచ్చేసామనుకోండి, ఈ ట్రైన్లో మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మాకేమో దర్శనం ముక్కోటి ఏకాదశి రోజు రాత్రి 8 గంటలకు వచ్చిందనమాట తిరుమల దర్శనం టైం స్లాట్. అందుకనుక మాకు సఫిషియెంట్గా టైం ఉంది కాబట్టి మేము ఆ రోజు వందే భారత్ ట్రైన్ చూజ్ చేసుకున్నాం అనమాట. అదే బస్సులో వెళ్ళామనుకోండి, ముందు రోజు నైట్ వెళ్ళాలి, నెక్స్ట్ డే పొద్దున స్వామికి పూజ చేసుకోలేము మనం ఇంట్లో. అందుకు కనుక మేము ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పని దీంట్లో బుక్ చేసుకున్నాం అనమాట. అది ఇదిగోండి, ఇప్పుడు టైము 5 నిమిషాలు తక్కువ 7 అయింది కదా. ఇప్పుడు కాఫీ ఇస్తాం అన్నమాట. పేపరు, వాటర్ బాటిల్, కాఫీ పౌడర్ వస్తుంది ప్యాకెట్లో, డిస్పోజబుల్ కప్ ఇస్తాడు, దాంట్లో హాట్ వాటర్ పోస్తాం అన్నమాట. పోసేసి ఆ ప్యాకెట్ వేసేసుకొని మనం కాఫీ చేసేసుకోవచ్చు. అది ఇచ్చాడు. 2 బిస్కెట్స్ ఇచ్చారు. కాఫీ అయితే మాత్రం నాకు నచ్చిందండి, బాగుంది. దాంట్లో ఇలాచి అదంతా కూడా ఫ్లేవరు చాలా బాగుంది. అసలు మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే అదంతా పొగమంచు అంతా కూడా, ఆ పొలాలు, ఆ పచ్చటి గ్రీనరీ అసలు ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి లేదు. సీనరీ అంతా కూడా, ఆ సన్ అప్పుడప్పుడే వస్తున్నాడు కదా, అసలు చూడటానికి ఇంక అసలు కెమెరాకి సరిగా క్యాప్చర్ చేయట్లేదండి. అది మన కంటికి ఎంత అద్భుతంగా ఉందో. ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైం ఎంత? 8. ఇక్కడ నేను టిఫిన్ గురించి చెప్తానండి. ఏంటంటే ఇడ్లీ బాగానే ఉంది సాఫ్ట్గా, చట్నీ సాంబార్ కూడా బాగానే ఉంది. వడ ఏదైతే ఉందో అదైతే మాత్రం లోపల ఉడకలేదండి. మిగిలింది బాగానే ఉంది, ఎందుకంటే స్వీట్ ఇచ్చాడు కొంచెం, కేసరి, అది బాగానే ఉంది. ఇంక మిగిలినట్టు ఏం పేరు పెట్టడానికి ఏం లేదు, కానీ ఆ వడ చేసే అతన్ని మాత్రం కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతిరోజు నాకు ఇంట్లో శ్రీరామాయణం చదువుకోవటం అలవాటండి. అందుకోసం నేను ఎలాగూ తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా బేడి ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని కంపల్సరిగా నేను శ్రీరామాయణంలో శ్లోకాలు, నాకు ఎంత టైం ఉంటే అంత టైం నేను చదువుకుంటాను అన్నమాట. అది నాకు అలవాటు. అందుకు నా దగ్గర ఎలాగో బుక్ ఉంది కదా, ట్రైన్లో ఖాళీగా కూర్చున్నా కదా అని చెప్పి నేనేం చేశానంటే సెల్ ఫోన్ తీసుకొని ఆ షీట్ మీద చక్కగా ఆసనం వేసేసి ఆంజనేయ స్వాముల వారికి నా బుక్ పెట్టుకొని నా రెగ్యులర్ పారాయణం నేను చేసుకున్నాను అనమాట. ఈ ట్రైన్లో మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవటానికి కూడా పాయింట్ ఇచ్చామన్నమాట. ట్రైన్ మనం సికింద్రాబాద్లో బయలుదేరుతాం కదా, సికింద్రాబాద్, నల్గొండ,
గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి. ఇది అన్నమాట వెళ్ళే రూటు. ఈ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. టైమింగ్స్ కూడా చాలా తక్కువ టైం ఆగుతుంది. ఒక్క గుంటూరులో మాత్రం 5 నిమిషాలు ఆగుతుందండి. మిగతా అంతా కూడా 1 మినిట్ మనం ఇప్పుడే నెల్లూరులో అనమాట. ఇప్పుడు లంచ్ ఇచ్చారు. నా టైము 12:45. ఇది మెనూ అనమాట. ఏమేమి ఇచ్చారో ఓపెన్ చేస్తాను. మిక్స్డ్ పికిల్ అంట. మనకు ఫస్ట్ కావాల్సింది అదే కదా. ఇది ప్లెయిన్ రైస్. ప్రయాణికులు దయచేసి గమనించండి, రైల్లో ప్రయాణించేటప్పుడు టమాటో దాల్ అంటే పప్పు. చాలా పల్సగా ఉంది మరి. ఇదేమో మటర్ పన్నీర్ అంట. ఇది రోటీ. ఐస్ క్రీమ్. ఫుడ్ దాల్ ఒకటి బాగా పలసగా ఇచ్చాడు. ఓకే, అది కొంచెం అటు ఇటుగా ఉంది. ఓకే, నడిచిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పన్నీరు బటర్ మసాలా కూర ఇచ్చాడు. అసలు ఆ చపాతీ ఎలా చేశాడో మరి, అది ఎలా ఓకే చేస్తున్నాడో ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆయన నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఆ చపాతీ ఎందుకు పెట్టాలో నాకు అర్థం. ఒక్కొక్క చపాతీ ఉందండి, ఒక 2 అంగుళాలంత మందం ఉంది. నేనైతే అసలు చపాతీ తినేలేదు మొత్తం. ఆ కొంచెం రైస్లో ఆ కొంచెం దాల్ కలుపుకొని మాత్రమే తిన్నాను. ప్రొద్దుట వడ ఉడకలేదు, ఇప్పుడేమో ఈ చపాతీ ఉడకలేదు. ఇంత లావు. ఈ 2 మార్చుకోగలిగితే వందే భారత్ ట్రైన్లో ఫుడ్డు మనం తినగలిగేటట్టు ఉంటుంది. ఈ రెండింటి వలన ఏమవుతుందంటే చూసే వాళ్ళందరికీ కూడా వందే భారత్లో ఫుడ్ బాగలేదు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆ చపాతీ వలన, ఆ వడ ఉడకపోవడం వలన. ఈ రెండింటికి చేంజ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకొక మాట ఏమిటంటే సీట్స్ గురించి చెప్తాను నేను. ఈ సీట్స్ కూడా ఏంటో తెలియదు, బాగా హార్డ్గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం బస్సులో అది వెళ్ళినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది కదా. కానీ దీంట్లో ఎందుకో బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా. ఆ సీట్స్ అన్నీ కూడా బాగా హార్డ్గా ఉన్నది లోపల మెటీరియల్. దాని మూలానో లేకపోతే ఏంటో తెలియదు. ఒక్కటి సీట్స్ ఒకటి కొంచెం చేంజ్ చేసి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 1 గంట 2 గంటలు అయితే ఓకే, కానీ మనం కంటిన్యూగా ఒక 6-7 గంటలు జర్నీ చేయాలన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా. అదొకటి. మిగతా అంతా కూడా అన్నీ కూడా ఆటోమేటిక్గా బటన్ సిస్టమేనండి. మనం బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే క్లోజ్ ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే మనం ఎక్కడ కూడా ట్రైన్ స్టేషన్లో దిగే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే టైం అస్సలే ఉండదు. ఒక్కసారి ట్రైన్ మూవ్ అయిపోతే ఇంకా మనం ఎక్కాలి అన్న ఆశను వదిలిపెట్టేసుకోవాలి. కారణం ఏంటంటే చాలా ఫాస్ట్గా డోర్స్ అన్నీ ఆటోమేటిక్ లాక్ అయిపోతాయి, ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అన్నమాట. అది ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 1700 అండి. 1350 రూపాయలు ట్రైన్ టికెటు, 350 రూపాయలు ఫుడ్డు. ప్రొద్దుట పెట్టిన ఫుడ్డు, టీ, మధ్యాహ్నం లంచ్, దీనికి సంబంధించి 350 తీసుకున్నాడు. నేనైతే ఏం సలహా చెప్తానంటే కొంచెం ఓపిక ఉంటే ఇంట్లోంచి తీసుకెళ్ళడం, ట్రైన్లో కూర్చొని ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం బెటర్ అని నేను సలహా చెప్తాను. రెండోది ఏంటంటే ఇంకా ఏ స్టేషన్లో కూడా మనం తీసుకోవటానికి అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే మనం ఇలా దిగగానే అది మూవ్ అయిపోతుంది. అదొక్కటి నేను ఇచ్చేటటువంటి సలహా ఎక్కే వాళ్ళకందరికీ కూడా. బాగుంది, ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. వాష్రూమ్స్ గురించి ఒక సైడ్ ఏమో ఇండియన్ కమోడ్ ఇచ్చాడు, ఒక సైడ్ ఏమో వెస్టర్న్ కమోడ్ ఇచ్చాడు. ఓకే, కొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే సీట్ల కంటే కూడా బటన్ ఉంటుంది కదా మనం బస్సులో, అది కొంచెం వెనక్కి వాల్చుకోవటానికి అలా ఇచ్చాడు ప్రొవిజన్ ఏమో. అప్పుడే ఆ బటన్స్ అన్నీ కూడా పోగొట్టేశారనమాట. అదొకటి. నీట్నెస్ విషయానికి వస్తే కొంచెం బాగానే క్లీన్ చేస్తున్నారు, కానీ ఎంతసేపు అని వాళ్ళు క్లీన్ చేస్తారు చెప్పండి. మనం కూడా కొంచెం మన ఇంట్లో లాగానే ఇది కూడా అన్నట్టు కొంచెం నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది కదా.
గవర్నమెంటు ఏదో ఒక రకమైన ప్రయత్నం చేసింది. మనందరం సహకారం చేస్తేనే కదా అది సక్సెస్ అయ్యేది. మనందరం ఎవరికి పడినట్టు వాళ్ళం అంతా కూడా ఇది ఎవరిదో అని చెప్పేసి దాన్ని అంతా పాడు చేసేస్తే తొందరగా పాడైపోతుంది కదా. ఒక అటెంప్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంటు, ఇలా చక్కగా వేరే వేరే దేశాలలో నీట్గా ట్రైన్ ఫాస్ట్గా పోవటానికి ఇలా కన్వీనియంట్గా అంతా ఫుడ్ అదంతా కూడా నీట్గా ఉండాలి అనేది ఒక అటెంప్ట్ చేసింది. దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, నేను కాదనటం లేదు. కానీ మనందరి ప్రయత్నం కూడా ఉండాలి కదా, అదే నా అభిప్రాయం. ఇది నేను వందే భారత్ ట్రైన్కు జెన్యున్గా ఇచ్చే రివ్యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.